క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు, ప్రస్తుతం యాడికి వచ్చింది ఈ పాలన అంటే గన పరిశ్రమల పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిచే కాడికి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు వాళ్ళంటే వాళ్ళ పాలన 2 ఏళ్లలో పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించడము, బాధించడము, పరిశ్రమలను మూతేయించే పని చేసే కాడికి రెడ్ బుక్ పాలన జరుగుతుంది. ఈ రెడ్ బుక్ పాలన ఆధారంగా ఈ రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలను ఎంత బెదిరిస్తున్నారు, ఎంత వేధిస్తున్నారు, వారి మాట వినకపోతే ఎంత కక్షబట్టి సాధిస్తున్నారు. అంటే వారి మాట వినడం అంటే ఏంటంటే గన ఒక పరిశ్రమ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో రావాలంటే గన మొట్టమొదటి అర్హత ప్రజలారా, ఏ పారిశ్రామికవేత్త అయినా ఎవరైనా ఇక్కడ పరిశ్రమను పెట్టాలంటే ప్రాథమికమైన అర్హత ఏంటంటే గన ఆ పరిశ్రమను పెట్టే వ్యక్తి యొక్క పేరు రెడ్ బుక్లో ఉందో లేదో చూసుకోవాలా. రెడ్ బుక్లో లేకపోతే గన ప్రాథమికమైనటువంటి ఎగ్జామ్ అతను పాస్ అయినట్టే, అర్హత సాధించినట్టే. ఆ తర్వాత రెండో ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే గన ఆ పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే పరిశ్రమను స్థాపించాలంటే స్థానికంగా ఉండబడిన ఆ ప్రాంతంలో ఉండబడిన కూటమి యొక్క పాలకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వారి వారి స్థాయిని బట్టి కప్పం కట్టాల, కమిషన్ ఇవ్వాల, కాంట్రాక్టు వర్కులు ఇవ్వాల. కప్పం కట్టి కమిషన్లు ఇచ్చేదానికి సిద్ధపడి కాంట్రాక్టులు ఇచ్చేదానికి సిద్ధపడితే గన ఇక్కడ పరిశ్రమ ప్రారంభమవుతుంది. ఇది ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించడానికి కావలసినటువంటి అర్హత. ఒకవేళ వాళ్ళ మాట వినలేదనుకో, ఎవరైనా లేదనుకో, కప్పం కట్టకపోయినా, కమిషన్ లేకపోయినా, కాంట్రాక్ట్ వర్కులు లేకపోయినా, లేకుంటే రెడ్ బుక్లో వారి పేరు ఉన్నే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా వారు పరిశ్రమ క్రెడిట్ చోరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు, ప్రస్తుతం యాడికి వచ్చింది ఈ పాలన అంటే గన పరిశ్రమల పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిచే కాడికి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు వాళ్ళంటే వాళ్ళ పాలన 2 ఏళ్లలో పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించడము, బాధించడము, పరిశ్రమలను మూతేయించే పని చేసే కాడికి రెడ్ బుక్ పాలన జరుగుతుంది. ఈ రెడ్ బుక్ పాలన ఆధారంగా ఈ రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలను ఎంత బెదిరిస్తున్నారు, ఎంత వేధిస్తున్నారు, వారి మాట వినకపోతే ఎంత కక్షబట్టి సాధిస్తున్నారు. అంటే వారి మాట వినడం అంటే ఏంటంటే గన ఒక పరిశ్రమ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో రావాలంటే గన మొట్టమొదటి అర్హత ప్రజలారా, ఏ పారిశ్రామికవేత్త అయినా ఎవరైనా ఇక్కడ పరిశ్రమను పెట్టాలంటే ప్రాథమికమైన అర్హత ఏంటంటే గన ఆ పరిశ్రమను పెట్టే వ్యక్తి యొక్క పేరు రెడ్ బుక్లో ఉందో లేదో చూసుకోవాలా. రెడ్ బుక్లో లేకపోతే గన ప్రాథమికమైనటువంటి ఎగ్జామ్ అతను పాస్ అయినట్టే, అర్హత సాధించినట్టే. ఆ తర్వాత రెండో ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే గన ఆ పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే పరిశ్రమను స్థాపించాలంటే స్థానికంగా ఉండబడిన ఆ ప్రాంతంలో ఉండబడిన కూటమి యొక్క పాలకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వారి వారి స్థాయిని బట్టి కప్పం కట్టాల, కమిషన్ ఇవ్వాల, కాంట్రాక్టు వర్కులు ఇవ్వాల. కప్పం కట్టి కమిషన్లు ఇచ్చేదానికి సిద్ధపడి కాంట్రాక్టులు ఇచ్చేదానికి సిద్ధపడితే గన ఇక్కడ పరిశ్రమ ప్రారంభమవుతుంది. ఇది ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించడానికి కావలసినటువంటి అర్హత. ఒకవేళ వాళ్ళ మాట వినలేదనుకో, ఎవరైనా లేదనుకో, కప్పం కట్టకపోయినా, కమిషన్ లేకపోయినా, కాంట్రాక్ట్ వర్కులు లేకపోయినా, లేకుంటే రెడ్ బుక్లో వారి పేరు ఉన్నే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా వారు పరిశ్రమ